ఒకవైపున వరదలతో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయి తిండి తిప్పలు అందక ఇబ్బంది పడి వాళ్ళందరినీ పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుంటాయి. మరో పక్కన అమరావతి రచ్చ మళ్ళీ ఆరంభమైంది. మొన్న కుండపోత వర్షాల కారణంగా కొండవీటి వాగు నుంచి వచ్చినటువంటి వాటర్ అది వస్తుంది, ఓ రోజు ఉంటుంది, వెళ్ళిపోతుంది. ఇది సహజం. కొండవీటి వాగు డైవర్షన్ చేయడానికి ప్రణాళికలు రచించిన మాట వాస్తవం. అయితే అది పూర్తి కాలేదు అన్నటువంటి విషయం నిన్నట మళ్ళీ నీళ్లు మునగటం కానీ, హైకోర్టు కూడా 2 రోజుల పాటు సెలవు ప్రకటించేటటువంటి అంశం కానీ, అంటే ఆన్లైన్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించే అంశం కానీ స్పష్టమైపోతుంది. అయితే మొన్న ఈ సాక్షి అక్కడంతా అమరావతిలో మునిగిపోయినాయి అంటే అదేమీ లేదని ఈనాడు జ్యోతి ఫోటోలతో మా బృందాలు పర్యటించినాయి అని చెప్తే, ఇప్పుడు తాజాగా సాక్షి వాళ్ళు చెప్పినటువంటి ప్రదేశాలకు సంబంధించి వీళ్ళు స్పాట్ విజిట్ చేసి వీళ్ళు ఫోటో పెట్టారు. అది ఒకటేంటయ్యా అంటే ఎమ్మెల్యే నివాస భవనాల చుట్టూ చేరుకున్న నీళ్లు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ వచ్చినటువంటి వరద నీరు, హైకోర్టుకి వెళ్ళే రోడ్డు మీద భారీగా వచ్చిన వరద నీళ్లు, సీడాక్సిస్ రోడ్డు మీద భారీగా ప్రవహిస్తున్న వరద నీరు, ఈ ఫోటోలతో పాటుగా టిట్కో గృహాల చుట్టూతా చేరినటువంటి వరద నీళ్ళ ఫోటోలతో వీళ్ళు పెట్టారు. ఇక్కడ ఇట్లా రోడ్డు ఉంది, వెనకాల బిల్డింగ్ ఉంది, ఈ చుట్టూ వచ్చి నీళ్లు చేరినాయి. ఈ రోడ్డు ఖాళీగా ఉంది కాబట్టి ఈ రోడ్డు అసలు చూసారా ఇక్కడ ఏం లేదు అని వీళ్ళు ఇట్టించి తీశారు ఫోటో ఈనాడు జ్యోతి. ఆ పక్కన ఉన్న నీళ్ళ వైపు నుంచి తీస్తున్నారు వీళ్ళు. ఆ బిల్డింగులు ఏమీ మునగల, బిల్డింగుల చుట్టూ నీళ్ళు వచ్చి చేరినాయి. అది హైదరాబాద్లోనూ ఉంటాయి, బెంగళూరులోనూ ఉంటాయి, మన ఇళ్ళ చుట్టూతా నీళ్లు ఉండటం అన్నటువంటి. కాబట్టి ఇదేది పెద్ద ప్రమాదకరమైనటువంటి అంశం కాదు, ఇదేదో అమరావతి మునిగిపోయినట్టు కాదు. కట్ట వెనకాల ఉన్నాయంటారా, అది ఖచ్చితంగా మునిగినట్టే, నో డౌట్. కాకపోతే ఇక్కడ కొండవీటి వాగు సమస్య ఎప్పుడు భవిష్యత్తులో కూడా ఉంటుంది. దానికి పరిష్కారం ఏదో ఆలోచిస్తున్నారంటున్నారు, అది సెట్ చేసుకుంటే సరిపోతుంది.